అవకాంత్ గారు, అంటే ప్రతిదానికి ఒక గోల్డెన్ పీరియడ్ అంటూ ఉంటుంది. అట్లా పిఎంసికి నాకేమనిపిస్తుంది అంటే ఈ లాక్డౌన్ సమయం అనేది గోల్డెన్ పీరియడ్. అప్పుడు చాలామందికి రీచ్ కాగలిగింది అనిపిస్తుంది. ఎలా, ఎందుకు? యాక్చువల్గా పిఎస్ఎస్ మూమెంట్లో పత్రిజీ ప్రోగ్రామ్స్ ఎప్పుడు జరుగుతుంటాయి, ఎప్పుడు ధ్యానం క్లాసులు జరుగుతుంటాయి, సప్తాహాలు అని అవి అని రకరకాల యాక్టివిటీస్ జరుగుతుంటాయి. అందరూ దానిలో బిజీగా ఉంటారు. ఒకసారి లాక్డౌన్ వచ్చేసరికి ధ్యాన కేంద్రాలు లేవు, పత్రిజీ ప్రోగ్రాములు లేవు, ప్రతి ఒక్కరు పత్రిసార్తో పర్సనల్గా స్పెండ్ చేయడానికి లేదు. అంటే బస్సులు, ట్రైన్లు అన్నీ స్తంభించడంతో ఒకరినొకరు కలుసుకోవడానికి లేదు. చాలామంది పిరమిడ్ మాస్టర్లు పత్రిజీని 10 రోజులకు ఒకసారి చూడకుండా ఉండలేరు, ఎక్కడున్నా వెళ్ళి కలిసి వస్తుంటారు. అట్లాంటిది పత్రిజీ మీటింగ్లు ఫ్రీక్వెంట్గా హైదరాబాద్లో జరుగుతూ ఉంటాయి, అక్కడ జరుగుతుంటే ఇక్కడ అన్ని ఏరియాలో జరుగుతుంటాయి. ఒక్కసారి స్తంభన వచ్చింది సొసైటీలో, ఏంటి అని. అలాంటి టైంలో పత్రిసార్ ఒప్పుకోవడం, డే ఆల్టర్నేటివ్ డే లైవ్లు ఇవ్వడానికి, దాంతో ప్రతి ఒక్కరికి పిఎంసి ఇంకా వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు అయింది. కరోనా టైంలో అందరికీ ఏం పని ఏం లేదు, ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నారు. అట్లా ఫ్యామిలీలు పిఎంసి చూడడం, దాని ద్వారా ఆత్మజ్ఞానం పొందడం, ఇదంతా ఉపయోగపడింది. సో ఒకటి పత్రిగారి ఆల్టర్నేట్ డే మాట్లాడడము, ఆ తర్వాత దట్ ఈస్ పిరమిడ్ మాస్టర్ ఇంకా రకరకాల ప్రోగ్రామ్స్ పెంచుకుంటూ వెళ్ళాం అన్నట్టు లాక్డౌన్ టైం. ఎందుకంటే అందరికి ఇంట్లో కూర్చొని చూస్తున్నారు కాబట్టి. సో ఆ సమయంలో అది ఉపయోగపడింది. ఆనంద్ గారు,